వెల్కమ్ టు PND 24 న్యూస్. భావి తరాలకు మన సనాతన ధర్మం తెలియపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే లక్ష్యంగా సదాచార్ ట్రస్ట్ సేవలను అందిస్తుందని ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల సదాచార్ ట్రస్ట్ సేవా మందిర్లో ఆర్థికంగా వెనుకబడిన సూర్యాపేటకు చెందిన ఆర్యవేశ కుటుంబానికి చెందిన కవటాల పురుషోత్తం పార్వతీల కుమార్తె కమటాల శ్రీవాణి వివాహం నిమిత్తం పుస్తెమట్టెలను మిరియాల శివకుమార్ కవిత దంపతుల ఆర్థిక సహకారంతో అందించారు. ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా విజయలక్ష్మి దంపతులు నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా ఈగ దయాకర్ గుప్తా మాట్లాడుతూ శ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ ఆశీర్వచనంతో సాయి ఈశ్వర్ హైదరాబాద్ వారి అధ్యక్షతన ట్రస్ట్ ప్రారంభించి దాతల సహకారంతో ఇప్పటి వరకు తెలంగాణలో 93 మంది ఆర్థికంగా వెనుకబడిన వధువులకు పుస్తెలు మట్టెలు నూతన వస్త్రములు అందించామని, అందులో ఒక్క సూర్యాపేట పట్టణంలోని 63 మంది నిరుపేద వధువులకు అందజేసినట్టు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన హిందూ మతంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు వివాహం చేసుకునే వధువు పెళ్లి పత్రిక, ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డుతో ముందుగా సంప్రదించాలని తెలిపారు. ఎవరైనా దాతల సహకారం చేయాలనుకుంటే పుస్తెమట్టలను ఇచ్చినట్లయితే స్వయంగా మీ చేతుల మీదుగా అందజేయవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాచార్ ట్రస్ట్ సభ్యులు మిరియాల శివకుమార్, ఇల్లందుల జగన్, ఈగ విజయలక్ష్మి, మిరియాల కవిత, ములుగూరి పద్మ, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి మాత ఈరోజు సూర్యాపేటలో సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద ఆర్య వైశ్య వధువుకు సూర్యాపేటకు చెందిన కమటాల పురుషోత్తం ధర్మపత్ని పార్వతి వారి అమ్మాయి శ్రీవాణి వివాహ నిమిత్తం మిరియాల శివకుమార్ ధర్మపత్ని కవిత వారి ఆర్థిక సహకారంతో పుస్తెమట్టలు ఇవ్వడం జరిగింది. అలాగే నూతన వస్త్రాలు స్వయంగా మేము అందించడం జరుగుతూ ఉంది. ఈ సదాచార ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో సూర్యాపేటలో ఇప్పటి వరకు ఈ రోజు వరకు 93 మంది నిరుపేద వధువులకు పుస్తెమట్టలు ఇవ్వడం జరిగింది. అందులో ఒక మిరియాల శివకుమార్ ధర్మపత్ని కవిత వారిద్దరు సహృదయంతో 25 మంది వధువులకి ఇప్పటి వరకు అందించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సికింద్రాబాద్కు చెందిన ఓంప్రకాష్ గుప్తా గారు వారు కూడా 25 పుస్తెమట్టలను అందించడం జరిగింది. అలాగే పేరు పేరున మన సూర్యాపేట పట్టణంలో పబ్బతి వెంకయ్య గారు, బోనీరు విజయకుమార్ గారు, సుమన్ మెడికల్ వాళ్ళు, ఈగ రామయ్య గారు, బొమ్మిడి మహేష్ గారు, ఇంకా చాలామంది పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం హైదరాబాద్కు చెందిన ఈ సాయి ఈశ్వర్ సదాచార్ ట్రస్ట్ను శ్రీ 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 వామనాశ్రమ మహాస్వామీజీ వారి అనుగ్రహంతో ప్రారంభించి సదాచార్ ట్రస్ట్ ద్వారా వారు ప్రారంభించిన ట్రస్ట్లో నన్ను కన్వీనర్గా మరి వారే సేవలు అందించాలని నియమించడం జరిగింది. నాతో పాటుగా మొదటి నుంచి మరి మిరియాల శివకుమార్ గారు సదాచార్ ట్రస్ట్ ద్వారా ఏ కార్యక్రమం చేసినా వారు చేయూతనిస్తూ నాకంటే ముందుగానే వారి సౌహృదయంతో వారిద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నారు. సదాచార్ ట్రస్ట్ ద్వారా మరి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఇంకా చేస్తూనే ఉంటాం. మరి దానికి సంబంధించి ఎక్కువ డివోషనల్ కార్యక్రమాలే ముందుకు పోతున్నాం. దాంతోపాటుగా సామాజిక కార్యక్రమంలో ఈ నిరుపేద వధువులకి మరి పుస్తెమట్టలు అందించాలని మన ఆర్యవేశ కులగురు వామనాశ్రమ మహాస్వామీజీ వారు ఆ సందేశం ఇవ్వగానే మేము ప్రారంభించాం. అమ్మవారి దయ వల్ల వారి అనుగ్రహం వల్ల ఇప్పటి వరకు 93 అయినాయి. ఇంకా కూడా ఎవరైనా నిరుపేద వధువులు హిందూ మతాచారం ప్రకారం ఎవరైనా పెళ్లి చేసుకున్నా ఓన్లీ ఆర్యవేశలే కాకుండా హిందూ మతాచారం ప్రకారం వివాహం జరుపుకునేవారు అర్హులైతే, అంటే వైట్ కార్డు ఉండాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలి, అమ్మాయి 18 ఏళ్ళ నుండి ఆధార్ కార్డు ఉండాలి, పెళ్లి కుదిరిన తర్వాత పెళ్లి యొక్క కార్డు, ఈ 3 ఇచ్చినట్లయితే మా ఆఫీసులో ముందే మేము హైదరాబాద్ పంపించి వారికి అర్హత ఉన్నట్లయితే ఇస్తాము. అలాగే ఎవరైనా దాతలు కూడా ముందుకొచ్చి మేము ఇస్తామంటే పైసలు తీసుకోకుండా ఓన్లీ మీరు పుస్తెమట్టలు మీరే చేసి ఇవ్వాలి. ఆ పుస్తెమట్టలు మీ చేతి మీదనే
మీరు వధువుకి ఇవ్వచ్చు. ఒకవేళ అట్లా మీరు సూర్యాపేటలో లేక ఎక్కడ వేరే దగ్గర నుంచి పంపించినా కూడా మీకు కార్డు పంపించి మీ అనుమతి తీసుకొని మీ అనుమతి ద్వారానే మీ పేరు మీద వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి చాలా మంచి కార్యక్రమాన్ని మేము భావిస్తున్నాం. మీరు కూడా భావించి మరి ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను. మరి సదాచార ట్రస్ట్ ద్వారానే మరి అయోధ్య నుంచి రామపాదాలు వచ్చినాయి అనుకోకుండా సూర్యాపేటకు. అక్కడ ఏదైతే అయోధ్యలో మరి రాముని దగ్గర దేవాలయంలో బాలకరామన్ దేవాలయంలో ఇప్పుడు ఉన్న పాదాలని మన దేశవ్యాప్తంగా తిప్పారు. శ్రీనివాస్ శర్మ గారు అయోధ్యకు సంబంధించిన వారు. మరి వారు మేము అడగగానే సూర్యాపేటకు వచ్చారు. మరి ఇదే మా అపార్ట్మెంట్లో వేల మందిని ఆ దర్శనాన్ని తీసుకొచ్చి ఆ కార్యక్రమం కూడా చేశాం. చిన్న చిన్న కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాం. అందరి భక్తుల సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాలని కోరుతున్నాను. జై శ్రీ వాసవి మాత, జై వామనాశ్రమ స్వామి.